దోషమెవరిది? బేతాళ కథలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎన్ని కష్టాలకైనా వచ్చి చేపట్టిన కార్యం సాధించి తీరాలన్న నీ పట్టుదల మెచ్చదగిందే. కానీ ఇందుకు నిన్ను పురిగొల్పినవాడు బాధ్యత, సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించగల లోకజ్ఞత ఉన్నవాడేనా? లేక నీకై నువ్వు బాధ్యతారహితంగా తలకు మించిన భారాన్ని మోయడానికి సిద్ధపడ్డావా? ఇలాంటి సంశయమే ప్రసన్నుడు, జ్ఞానేంద్రుడు అనే తండ్రి కొడుకుల కథ విన్నవాళ్లకు కలుగుతుంది. ఆ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ధరణగిరి అనే గ్రామంలో ప్రసన్నుడనే సంపన్న రైతు ఉండేవాడు. అతడికి 2 కొడుకులు. పెద్దవాడు జితేంద్రుడు, చిన్నవాడు జ్ఞానేంద్రుడు. జితేంద్రుడు నెమ్మదస్తుడు, జ్ఞానేంద్రుడిది దుడుకు స్వభావం. ప్రసన్నుడు తన పొలం కౌలుకిచ్చిన ప్రతిదినం పొలానికి వెళ్ళి అక్కడి పనులను పర్యవేక్షిస్తూ ఉండేవాడు. పొలాన్ని కౌలుకిచ్చినంత మాత్రాన దాని గురించి పట్టించుకోకపోవడం భూదేవిని అవమానించడమే అని అతడి అభిప్రాయం. జితేంద్రుడు కూడా రోజు పొలానికి వెళ్ళేవాడు. కొత్త పద్ధతులను అవలంబించి పంటలను ఎలా అభివృద్ధి పరచవచ్చునో కౌలుదారులతో చర్చిస్తూ ఉండేవాడు. ఈ కారణం వల్ల అతడు గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక జ్ఞానేంద్రుడికి మొదటి నుంచి వ్యవసాయం పట్ల ఆసక్తి లేదు. ఎప్పుడైనా తండ్రి ఏదైనా పని చెప్పినా 2-3 మార్లు హెచ్చరించితే తప్ప పొలం కేసి వెళ్ళేవాడు కాదు. అతడి వ్యాపకం వల్ల గ్రామంలో తనలాగే పని పాటు లేని యువకులతో కలిసి రాక్షసమాయల దగ్గర నుంచి రాజశాసనాల వరకు చర్చించడం. ఇందువల్ల జ్ఞానేంద్రుడు తండ్రి దగ్గరే కాకుండా గ్రామంలోని వాళ్ల చేత కూడా ఎందుకు పనికిరానివాడుగా తయారవుతున్నాడన్న పేరు తెచ్చుకున్నాడు. ప్రసన్నుడు అతన్ని ఎన్నోసార్లు జితేంద్రుడితో పోల్చి నచ్చజెప్పాలని చూశాడు. గట్టిగా మందలించాడు కూడా. అవేమీ జ్ఞానేంద్రుడిలో మార్పు తేలేకపోయాయి. అయితే జ్ఞానేంద్రుడికి తాను కాలం వృధా చేస్తున్నానన్న బాధ లేకపోలేదు. కానీ అతడికి వ్యవసాయం మీదకి మాత్రం ఏ కోసానా దృష్టి మళ్ళలేదు. ఇలా కొన్నాళ్ళు జరిగాక ఒకనాడు హఠాత్తుగా జ్ఞానేంద్రుడు తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, మీరు చాలాసార్లు నన్ను ఎందుకు పనికిరానివాడుగా తయారవుతున్నావని మందలించారు. అందువల్ల ఏం చేయాలా అని బాగా ఆలోచించి చివరకు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చాను. అందుకు రాజధాని నగరమే సరైన చోటు అన్నాడు. ఈ మాటలు విని ప్రసన్నుడు ఆశ్చర్యపోయి, మరి వ్యాపారానికి అవసరం అయిన పెట్టుబడి మాట ఏమిటి అని అడిగాడు. పెట్టుబడి కోసం మీరు కొంత డబ్బు ఇవ్వండి. అది మీకు ఇష్టం లేని పక్షంలో నా వాటా నాకు పంచవలసిందిగా కోరుతున్నాను అన్నాడు జ్ఞానేంద్రుడు. ఇందుకు ప్రసన్నుడు మండిపడి, తరతరాలుగా నమ్ముకున్న భూదేవిని విడిచిపెట్టి నగరంలో వ్యాపారం చేస్తావా? ఇది నీకు అభివృద్ధి చెందాలన్న కోరిక వల్ల కలిగిన ఆలోచన కాదు. నగరం తలుకు బెలుకులు అనుభవించాలన్న వ్యామోహానికి నువ్వు వేస్తున్న ముసుగు. నా బొందిలో ప్రాణం ఉండగా నీ ఆలోచన సాగనివ్వను అన్నాడు. జ్ఞానేంద్రుడు తండ్రి కోపానికి ఏమాత్రం జంకక, నేను ఏ వ్యసనాలకు వ్యామోహాలకు దాసున్నయి డబ్బు అడగటం లేదు. వ్యాపారం చేయాలన్నదే నా స్థిర నిర్ణయం. ఇస్తే డబ్బు ఇవ్వండి, లేదా ఆస్తిలో నా వాటా పంచి ఇవ్వండి అన్నాడు. తండ్రి కొడుకులిద్దరూ చాలాసేపు వాదులాడుకున్నారు. చివరకు సమస్య జితేంద్రుడు గ్రామంలోని 2-3 పెద్దల ముందు పెట్టబడింది. అక్కడ కూడా తండ్రి కొడుకులు రాజీకి రాలేదు. చివరకు పెద్దలు ఈ విధంగా నిర్ణయించారు. ప్రసన్నుడు జ్ఞానేంద్రుడికి కొంత డబ్బిస్తాడు. దానితో అతడు వ్యాపారం ప్రారంభించవచ్చు. అందులో సంవత్సరం ముగిసేసరికి ఏదో కొంత కనీస లాభం చూపించాలి.
అలా అయితేనే ప్రసన్నుడు జ్ఞానేంద్రుడు వ్యాపారం కొనసాగించడానికి అంగీకరిస్తాడు. లేని పక్షంలో జ్ఞానేంద్రుడు వ్యాపారం వదిలేసి అన్న జితేంద్రుడికి వ్యవసాయంలో సాయపడాలి. జ్ఞానేంద్రుడు ఇందుకు అంగీకరించాడు. ప్రసన్నుడు అయిష్టంగానే కొడుకుకు డబ్బిచ్చాడు. జ్ఞానేంద్రుడు రాజధాని నగరం ప్రయాణమై వెళ్ళబోతూ తల్లిదండ్రులకి నమస్కరించి ఆశీస్సులు కోరాడు. తల్లి కళ్ళు తుడుచుకుని అతడిని ఆశీర్వదించింది. అయితే ప్రసన్నుడు, వెళ్ళిరా, ఈ విషయంలో నీకు నా ఆశీస్సులు మినహా ఎటువంటి సహాయ సహకారాలు ఉండవు అన్నాడు కటువుగా. జ్ఞానేంద్రుడు రాజధాని నగరం చేరి వెళ్ళిన 6 నెలల్లోనే పెట్టుబడి డబ్బు పోగొట్టుకుని కొత్తగా అలవాటైన మధుపానం లాంటి దురలవాట్లతో ఆరోగ్యం పాడై ఇల్లు చేరాడు. తల్లి అతన్ని చూసి కళ్ళనీరు నింపుకున్నది. తండ్రి మాత్రం కోపంగా, నమ్మవలసిన భూమాతను వదిలి ఎడారుల వెంట పరుగులు తీశావు, ఇప్పటికైనా బుద్ధి కుదిరిందా అంటూ మందలించి జ్ఞానేంద్రుడికి మంచి వైద్యుల చేత చికిత్స చేయించాడు. కొన్నాళ్ల తర్వాత జ్ఞానేంద్రుడి ఆరోగ్యం కుదుటపడింది. ప్రసన్నుడు అతడితో, ఇప్పటికీ కలిగిన అనుభవాలు చాలు, రేపటి నుంచి జితేంద్రుడితో పాటు పొలానికి వెళుతూ ఉండు, వాడే నీకు సేద్యంలోని మెలకువలన్నీ నేర్పుతాడు అన్నాడు. జ్ఞానేంద్రుడు అయిష్టంగానే వ్యవసాయంలో ప్రవేశించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఈ తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో ఎవరు సహజంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించారు? వాళ్లకు కలిగిన మనస్తాపానికి, ధన నష్టానికి దోషమంతా ఒక్కరిదా లేక ఇద్దరిదీనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇందులో దోషమంతా పూర్తిగా ప్రసన్నుడిదే. జ్ఞానేంద్రుడు స్వతహాగా మంచివాడు, తెలివైనవాడు. అటువంటి కొడుకు ఇష్టాయిష్టాన్ని తెలుసుకుని అందుకు తగిన వాతావరణం ఏర్పరచడం తండ్రి మీద ఉన్న బాధ్యత. తను రైతు అయితే కొడుకు కూడా ఇష్టం లేకపోయినా రైతే అయి తీరాలన్న పట్టుదల అర్థం లేనిది. తన అభిరుచుల్ని, ఆశయాల్ని కొడుకు మీద రుద్ది అతడి వ్యక్తిత్వాన్ని నాశనం చేయటం ఏ తండ్రి చేయకూడనిది. జ్ఞానేంద్రుడి దృష్టి వ్యాపారం మీద ఉన్నదని తెలియగానే ప్రసన్నుడు అతడిని ఎవరైనా ఒక నమ్మకస్తుడైన వ్యాపారికి అప్పచెప్పి శిక్షణ ఇప్పించి ఉండవలసినది. అలా చేయనందువల్ల అనుభవశూన్యుడైన జ్ఞానేంద్రుడు నాగరిక ప్రపంచంలో సర్వసామాన్యమైన మోసాలకు గురై చివరకు తనకేమాత్రం ఇష్టం లేని పనిలో ప్రవేశించాడు. ఇందుకు కేవలం ప్రసన్నుడి బాధ్యతారాహిత ప్రవర్తనే కారణం అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు. నిదర్శనం. బేతాళ కథలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను ఇంత కఠినమైన శ్రమతో కూడిన కార్యానికి పురిగొల్పినవాడు ఏ గురువో, భక్తుడో, యోగిలాంటివాడో అయి ఉంటాడని నాకు అనుమానం కలుగుతున్నది. ఎందుకంటే అలాంటి వాళ్ళు తమ వాక్చాతుర్యంతో ఎంతటి తెలివిమంతుడినైనా అపమార్గం పట్టించగలరు. అలాంటి వారి వల్ల అతి తీవ్రమైన పరీక్షకు గురి చేయబడిన పూర్ణచంద్రుడనే అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. రామచంద్రపురంలోని పూర్ణచంద్రుడికి దేవుడంటే బొత్తిగా నమ్మకం లేదు. ఒకసారి ఆ ఊరికి ఒక యోగి వచ్చి దైవభక్తి వలన కలిగే ప్రయోజనాలను గురించి బోధనలు చేశాడు. పూర్ణచంద్రుడు యోగిని ఒకనాడు ఏకాంతంగా కలుసుకుని, స్వామి, మీరు పదే పదే దైవభక్తి గురించే చెబుతున్నారు. అసలు దేవుడున్నాడనడానికి నిదర్శనం ఏమిటి అని అడిగాడు. నీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచమే దేవుడి ఉనికికి నిదర్శనం నాయనా అన్నాడు యోగి. దేవుడు లేడనుకున్నా వీచే గాలి ఆగదు, ప్రవహించే నది ఆగిపోదు, ఎవరి జీవితాలు స్తంభించిపోవు. దేవుడున్నాడనుకునేటందుకు ప్రత్యేకమైన నిదర్శనం కావాలి.
కేవలం నమ్మకం వల్ల కాక నిజంగానే దేవుడి వల్ల జరిగే విశేషమేమైనా ఉన్నదా అని అడిగాడు పూర్ణచంద్రుడు. యోగికి పూర్ణచంద్రుడి సందేహం అర్థమైంది. మందు రోగాన్ని నయం చేస్తుంది, అన్నం ఆకలిని తీరుస్తుంది, శాస్త్రం సృష్టి రహస్యాలను తెలుపుతుంది. ఇవన్నీ మనిషి స్వయం కృషితో తెలుసుకున్నవి. వీటికి మనిషి నమ్మకంతో ఏమాత్రం ప్రసక్తి లేదు. దేవుడి విషయంలో అలా కాదు. కొందరు భక్తులు నమ్మకం కొద్దీ దేవుడున్నాడంటున్నారు. సరే, ఉన్నాడనుకుంటున్నాము. అందుకు సరైన నిదర్శనం లేదు. నీకు నిదర్శనమే కదా కావాలి. నిర్మలమైన మనస్సుతో భగవంతుణ్ణి ఏదైనా కావాలని కోరుకో. ఆ కోరిక తీరుతుంది. అప్పుడు దేవుణ్ణి నమ్ముతావా అని అడిగాడు యోగి. నాకే కోరికలు లేవు. ఏమైనా కోరికలుంటే భగవంతుణ్ణి అడగను, కష్టపడి సాధించుకుంటాను అన్నాడు పూర్ణచంద్రుడు. 1 సంవత్సరం తర్వాత తిరిగి నేను ఈ ఊరికి వస్తాను. నేను చెప్పినట్టు చేసి చూడు, నీకు నిదర్శనం కనబడుతుంది అన్నాడు యోగి. యోగి వెళ్ళిపోయినా పూర్ణచంద్రుడు ఆ మాటల గురించి పట్టించుకోలేదు. యోగి తనకు ఏ విషయమూ సరిగ్గా చెప్పలేదనుకున్నాడు. ఇలా ఉండగా ఆ ఊళ్ళోని భాగ్యవంతుడికి జబ్బు చేసింది. ఎన్ని మందులకు ఆ వ్యాధి నయం కావడం లేదు. జాతక దోషం ఏమైనా ఉన్నదేమో అని ఆయన జాతక చక్రాన్ని పరీక్షించిన జ్యోతిష్కుడు ఈ జబ్బు మందులకు నయం కాదు, నాస్తికుడొకడు ఆలయ ప్రవేశం చేసి నిండు మనస్సుతో ఈయన వ్యాధి పోవాలని నయం చేయాలని కోరుకుంటే భగవంతుడు ఈ వ్యాధిని నయం చేస్తాడు అని చెప్పాడు. ఆ ఊరు మొత్తానికి పూర్ణచంద్రుడు ఒక్కడే నాస్తికుడు. ఆ విషయం అందరికీ తెలుసు. భాగ్యవంతుడి బంధువులు కొందరు పూర్ణచంద్రుడి ఇంటికి వెళ్ళి విషయం చెప్పి వేడుకున్నారు. ఇది విని పూర్ణచంద్రుడికి ఆశ్చర్యమైంది. తను ఆలయ ప్రవేశం చేయడం లేదని ఆ భగవంతుడే నిదర్శనం చూపేందుకు తన వద్దకు రప్పించుకుంటున్నాడా అన్న అనుమానం కలిగిందతనికి. అందువల్ల ఇందులోని నిజ నిజాలు పరీక్షించాలనుకున్నాడు. భాగ్యవంతుడి ప్రాణాలు రక్షించడం కోసం పూర్ణచంద్రుడు మరునాడు ఆలయానికి వెళ్ళాడు. భగవంతుడి విగ్రహాన్ని శ్రద్ధగా చూసి నమ్మకం ఏర్పరచుకొని, నువ్వే ఈ జబ్బు తగ్గించి కాపాడాలి అన్నాడు. మర్నాటికల్లా భాగ్యవంతుడి జబ్బు చేత్తో తీసినట్టు మాయమైపోయింది. ఇందుకు పూర్ణచంద్రుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. అయితే అతడినిప్పుడు ఇంకో అనుమానం బాధిస్తున్నది. ప్రార్థనలతో భగవంతుడు అందరికీ సుఖాన్ని ప్రసాదించగలిగితే ఈ ప్రపంచంలో ఇంకా ఇన్ని సమస్యలు ఎందుకుంటాయి? భాగ్యవంతుడు జబ్బు తగ్గడం దేవుడున్నాడనడానికి నిదర్శనం కాదని, అది కాకతాళీయంగా జరిగిన విశేషమని పూర్ణచంద్రుడు భావించాడు. కానీ అతడలా అని ఊరుకునేటందుకు వీల్లేకపోయింది. పూర్ణచంద్రుడి ప్రార్థన భాగ్యవంతుడి జబ్బు నయం చేసిందని తెలిసి ఎక్కడెక్కడి వాళ్ళు ఆయన ఇంటికి రాసాగారు. వాళ్ళ సమస్యలు వింటుంటే పూర్ణచంద్రుడికి మతిపోయినట్టయింది. ఈ ప్రపంచంలో ఎన్ని సమస్యలు, వీటిని తన ప్రార్థన పరిష్కరిస్తుందంటే అతడికి నమ్మశక్యం కాకుండా ఉన్నది. అయినా పూర్ణచంద్రుడు నిర్మలమైన మనస్సుతో వాళ్ళ సమస్యలను పరిష్కరించమని ఆలయంలోని భగవంతుణ్ణి వేడుకున్నాడు. పూర్ణచంద్రుడి ప్రతి ప్రార్థన ఫలించింది. ఈ విధంగా పూర్ణచంద్రుడికి చాలా కీర్తి వచ్చింది. జనం ఆయన ఇంటికి ప్రతిరోజు తీర్థప్రజల్లా రాసాగారు. పూర్ణచంద్రుడు అందరి సమస్యలు శ్రద్ధగా వినేవాడు. సమస్య పరిష్కారం మనిషి చేతిలో లేదన్న గట్టి నమ్మకం కలిగినప్పుడే ఆయన వెళ్ళి దైవ ప్రార్థన చేసేవాడు. మిగతా వారిని మందలించి పంపేస్తుండేవాడు. కొంతకాలం జరిగాక పూర్ణచంద్రుడి భార్య భర్తను, మీరు దైవ ప్రార్థన చేసి ఎందరి సమస్యలో పరిష్కరిస్తున్నారు, మీలో ఇంత శక్తి ఉన్నప్పుడు నా కోరిక ఎందుకు తీర్చరు అని అడిగింది. ఏమిటి నీ కోరిక అన్నాడు పూర్ణచంద్రుడు. మీరే దేశానికి రాజు కావాలి, నేను రాణిని కావాలి అన్నది భార్య. ముందు పూర్ణచంద్రుడు ఇది తగదనుకున్నాడు. కానీ దేవుడున్నాడనడానికి తిరుగులేని నిదర్శనం ఇప్పుడే లభిస్తుందని అతడికి తోచింది. అతడు వెంటనే ఆలయానికి వెళ్ళి, ఈనాటికి సరిగ్గా వారం రోజుల్లో నేను ఈ దేశానికి రాజును కావాలి, ఇప్పుడున్న రాజు కంటే చక్కగా నేను ప్రజాపాలన చేస్తాను, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తాను అని ప్రార్థించాడు. తర్వాత పూర్ణచంద్రుడు
తను రాజు అయినట్టే భావించాడు. అయితే వారం రోజులు గడిచాయి. అతడి ప్రార్థన ఫలించలేదు. మీరు మరీ పెద్ద కోరిక కోరారేమో, పోనీ మన సంపద పెరగాలని కోరుకోండి అన్నది పూర్ణచంద్రుడి భార్య. పూర్ణచంద్రుడు అలాగే చేశాడు. అది ఫలించలేదు. అప్పుడు అతడి భార్య, మీరు ఇతరుల కోసం ప్రార్థనలు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నారు కదా, అందుకు వాళ్ళ నుంచి ఏదైనా ప్రతిఫలం కోరండి. అలా వాళ్ళిచ్చే ప్రతిఫలంతో మన సంపద క్రమంగా పెరుగుతుంది అని సలహా ఇచ్చింది. పూర్ణచంద్రుడు అలాగే చేశాడు. అయితే ఆ క్షణం నుంచి అతడి ప్రార్థనలు ఫలించడం మానివేశాయి. క్రమంగా అతడి దగ్గరకు వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఆలయంలో పూర్ణచంద్రుడి వల్ల వచ్చిన మంచి ఫలితాలు కాకతాళీయంగా జరిగినవనే దాంట్లో సంశయానికి తావులేదు గదా. అలా కానప్పుడు అతడు దేశానికి రాజు కావాలని చేసిన ప్రార్థన ఫలించి ఉండాలి. కానీ అది ఫలించకపోగా ఆ తర్వాత అతడి ప్రార్థనలేవి సత్ఫలితాలనివ్వలేదు. భగవంతుడు ఉన్నాడనేందుకు నిదర్శనం చూపగలనంటూ యోగి అతన్ని అపమార్గం పట్టించి మోసగించాడనే మాట నిజమా కాదా? ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రథమంలో పూర్ణచంద్రుడు ఆలయంలో ప్రార్థన ద్వారా సాధించిన ఫలితాలు కాకతాళీయంగా జరిగినవి కాదు. అయితే అతడు స్వార్థబుద్ధితో తను రాజు కావాలని కోరినప్పటి నుంచి అతడి ప్రార్థనలకు విలువ లేకుండా పోయింది. దేవుడి మహిమలు నిదర్శనానికే తప్ప స్వప్రయోజనానికి పనికిరావు. స్వార్థబుద్ధితో మసిలేవాడికి భగవంతుడు సాయపడడు. నిస్వార్థ బుద్ధితో పూర్ణచంద్రుడు కోరిన కోరికలు ఫలించడమే దేవుడున్నాడనేందుకు యోగి చూపిన నిదర్శనం. అందువల్ల యోగి పూర్ణచంద్రుణ్ణి మోసగించాడనడం సరికాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. హలో అండి, అందరికీ నమస్కారం. నేను నిన్న ఒక షార్ట్ పెట్టానండి. మీకు నచ్చిన సంవత్సరం ఏదైనా చెప్తే ఆ సంవత్సరం నుంచి నేను ఒక కథ చెబుతాను అని చెప్పాను. ఒకరు 1983 సంవత్సరంలో కథ చెప్పమని చెప్పారు. ఆ సంవత్సరంలోది. అందుకని ఈరోజు ఆ 1983 సంవత్సరం జనవరిలో పబ్లిష్ అయినటువంటి బేతాళ కథలు ఆశ్రమ ధర్మం చెప్పబోతున్నాను. తప్పకుండా వినండి. అలాగే మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, అందరూ ఎవరికి నచ్చిన సంవత్సరం వాళ్ళు పెడితే ఆ సంవత్సరానికి సంబంధించి ఒక కథ మీకు చెప్తాను. సరేనండి. ఇకపోతే కథలోకి వచ్చేద్దాం. ఆశ్రమ ధర్మం. బేతాళ కథలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, సమాజంలో ప్రజాపాలకులైన రాజులకు ఉండే గౌరవ మర్యాదలు వేదాంతులకు, తత్వజ్ఞులకు, సాధు సన్యాసులకు ఉండడం నీకు తెలియని విషయం కాదు. కానీ సమాజ క్షేమాభివృద్ధుల పట్ల వాళ్ళ ఆలోచనలు, అంచనాలు భిన్నంగా ఉండడమే కాక ఒక్కొక్కసారి పరస్పర విరుద్ధంగా ఉండటం కూడా జరుగుతుంది. ఈ అర్ధరాత్రి వేళ ఎంతో శ్రమతో కూడిన ఈ పనికి నిన్ను పురిగొల్పినవాడు వాళ్లలో ఎవరే ఉంటారన్న అనుమానం నాకు కలుగుతున్నది. శ్రమ తెలియకుండా ఉండేందుకు నీకు సహజానందుడనే తత్వజ్ఞుడి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. ప్రవాళ దేశంలోని ముఖ్య నగరాలలో ఒకటైన రాజగిరికి వెలుపల సహజానందుడు అనే పండితుడు ఆశ్రమం నిర్మించుకుని శిష్యులకు తత్వ, వేదాంత శాస్త్రాలు బోధిస్తూ ఉండేవాడు. ఆయన 80 ఏళ్ల పండు ముదుసలి. ఆశ్రమవాసి కాకపూర్వం ఆయన ప్రవాళ దేశ రాజకుటుంబీకులకు విద్యాబోధనలో ముఖ్యోపాధ్యాయుడిగా ఉండేవాడు.
దేశ ప్రజలందరికీ ఆయన పట్ల ఎంతో భక్తి విశ్వాసాలుండేవి. ప్రాకారపురం ప్రవాళ దేశ రాజధాని నగరం. రాజు నందికేశ్వరుడు సమర్థుడైన పరిపాలకుడు. ఆయన తన రాజ్యంలోని ముఖ్య నగరాలన్నిటికీ యోగ్యులు, శక్తిమంతులు అయిన వారిని ప్రధానాధికారులుగా నియమించేవాడు. ఒకసారి రాజగిరి నగర అధికారిని గురించి నందికేశ్వరుడికి కొన్ని ఫిర్యాదులు అందాయి. ఆ నగర ముఖ్యాధికారి అసమర్థుడని, నగరం దాని చుట్టుపక్కల తీవ్రమైన అరాచక పరిస్థితులు ఏర్పడినవని ప్రజలు రాజుకు విన్నవించుకున్నారు. అక్కడ జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు కారకుడు దుర్జయుడు అనేవాడు. వాడు మహారాణికి ప్రీతిపాత్రుడైన బంధుకోటిలో ఒకడు కావడంతో నగరాధికారికి అతన్ని అదుపులో పెట్టడం సాధ్యం కాలేదు. పైగా దుర్జయుడు ఎంతకాలంగానూ తానే నగరపాలకుడు కావాలన్న ప్రయత్నంలో కూడా ఉన్నాడు. రాణిగారి బంధువైన దుర్జయుడి ఆకడాలను గురించి రాజుకు చెప్పడం చిక్కులకు కారణం అవుతుందేమో అని భావించిన మంత్రి రాజుతో, మహారాజా, రాజగిరికి మరొక కొత్త అధికారిని పంపడం అవసరంగా కనబడుతున్నది. అందుకు అన్ని విధాలా సమర్థుడైన యువకుడు ప్రతాపుడనేవాడు మన ఆస్థానంలో ఉన్నాడు. అతన్ని పంపమని సెలవా అన్నాడు. రాజు అందుకు అంగీకరించాడు. మంత్రి ఆనాడే ప్రతాపుణ్ణి పిలిపించి రాజుగారు అతన్ని రాజగిరి ప్రధానాధికారిగా నియమించాడని, వెంటనే బయలుదేరిపోవలసిందని చెప్పాడు. ప్రతాపుడికి మంత్రి పట్ల ఎంతో భక్తి విశ్వాసాలున్నాయి. అయినా ఈ నియామకం అతడికి చాలా బాధ కలిగింది. తనలాంటి సమర్థుడైన వాణ్ణి రాజధాని నుంచి తప్పించి దూరంగా పంపేందుకు మంత్రి అసూయ కొద్దీ ఇలా చేశాడని అపోహపడ్డాడు. పైగా తాను పుట్టి పెరిగిన పరిసరాలను వదిలి దూరంగా పోవలసి రావటం అతడిలో నిరాశ, నిస్పృహలకు కారణమైంది. అయినా రాజాజ్ఞ కనుక తప్పదు. ప్రతాపుడు అయిష్టంగానే రాజగిరికి బయలుదేరాడు. అతడున్న రథానికి ముందు వెనుక 10 మంది గుర్రపు రౌతులు సాయుధులై కదిలారు. ఒకనాటి ఉదయం వేళ రథం రాజగిరిని సమీపిస్తుండగా ప్రతాపుడికి చెట్ల కింద తన ప్రధాన శిష్యుడైన చిన్మయుడితో ఏదో చర్చిస్తున్న సహజానందుడు కనిపించాడు. బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతున్న ఆయన రూపం, ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణాన్ని చూస్తుంటే ప్రతాపుడిలో వైరాగ్యం మొలకెత్తింది. ప్రతాపుడు రథం దిగి ఆశ్రమంలో ప్రవేశించాడు. దూరాన్నించి ఇది చూసిన సహజానందుడు శిష్యుడితో అతన్ని సమీపించాడు. ప్రతాపుడు సహజానందుడికి మోకరిల్లి, నా పేరు ప్రతాపుడు, మన రాజధాని ప్రాకారపురం నుంచి వస్తున్నాను. మహారాజు నన్ను రాజగిరి పట్టణానికి పాలకుడిగా నియమించారు. పదవి స్వీకరించే ముందుగా తమ దర్శనం కావటం నా అదృష్టం. ఈ ఆశ్రమం, ఇక్కడి ప్రశాంత వాతావరణం, వీటన్నిటినీ మించి తమ సాన్నిధ్యం, ఇవన్నీ చూశాక ఇక నాకెలాంటి పదవులు నిర్వహించాలని లేదు. తమరు అంగీకరిస్తే తమ శిష్యులలో ఒకడుగా ఇక్కడే ఉండిపోవాలని ఉన్నది అన్నాడు. సహజానందుడు ఒక క్షణం ప్రతాపుడికేసి పరీక్షగా చూసి తరువాత కోపంగా, నేను సర్వసంగ పరిత్యాగినైన సన్యాసిని కాను. లోక వ్యవహారాల పట్ల ఆసక్తితో న్యాయ, అన్యాయ, ధర్మ, అధర్మాలను గురించి చర్చించే తాత్వికుణ్ణి. నిన్ను గురించి నాకు సర్వం తెలుసు. ఇంత చిన్న వయస్సులో అంత వైరాగ్యం చూపించవలసిన అవసరం లేదు. నిన్ను శిష్యుడిగా స్వీకరించను అన్నాడు. ప్రతాపుడు సహజానందుడికి నమస్కారం చేసి మారు మాట్లాడకుండా రథం ఎక్కి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కొందరు అనుచరులు వెంటరాగా దుర్జయుడు పల్లకిలో వచ్చి ఆశ్రమం ముందు దిగుతూనే సహజానందుడికి పాదాభివందనం చేసి, ఈ వేసవిలో తమకు సదుపాయంగా ఉంటుందని ఆశ్రమం తోటలో పాలరాతి మండపం కట్టేందుకు పని వాళ్లను పంపాను. కానీ తమరు వద్దన్నారట. తమకు ఈ పాటి సేవ చేసుకునేటందుకు కూడా నేను అర్హుణ్ణి కానా అన్నాడు వినయంగా. సహజానందుడు మందహాసం చేస్తూ, నీ సేవల మాట అటుంచి పాలరాళ్లతోనూ పట్టుపరువులతోనూ నా బోటి పండితులకు బద్ధవైరం అన్న సంగతి నీకు తెలియంది కాదు కదా. నాకు సేవ చేయడమే అంత ముఖ్యమని నువ్వు అనుకుంటే ఆశ్రమంలోనే ఎందుకు ఉండిపోకూడదు అని అడిగాడు. ఆ ప్రశ్నకు దుర్జయుడు గతుక్కుమని, గురుదేవా, నేను నగరంలో ఎన్నో వ్యవహారాలతో
వ్యాసంగాలతో తలమునకలవుతున్న వాడిని. అయినా తమను సదా మనసులో ధ్యానిస్తూనే ఉన్నాను. అటువంటప్పుడు ఆశ్రమంలోనే ఉండవలసిన అవసరం ఏమున్నది అన్నాడు. ఈ జవాబుకు సహజానందుడు కోపంగా, దుర్జయ, నేను కోరి నిన్ను ఆశ్రమంలో మా మధ్య ఉండమని ఎన్నోసార్లు ఆహ్వానించాను. అయినా ఎందుకునో నువ్వు సందేహిస్తున్నావు. దీన్ని బట్టి నీకు నా పట్ల త్రికరణ శుద్ధిగా గురుభావం లేదని తేలిపోతున్నది. ఏదో స్వలాభం ఆశించే నాపై భక్తి గౌరవాలు నటిస్తున్నావన్న అనుమానం కూడా కలుగుతున్నది. కనీసం ఒక్క 6 మాసాల కాలం పాటైనా ఆశ్రమంలో ఎందుకు ఉండిపోకూడదు అన్నాడు. ఎన్నడూ సహజానందుడు కోపగించుకోవటం ఎరగని దుర్జయుడు ఆయన మాటలకు వణిగిపోతూ, నేను ఆశ్రమవాసం స్వీకరించాలన్నదే గురువు ఆజ్ఞ అయితే ఈ క్షణం నుంచే ఇక్కడ ఉండిపోతున్నాను అన్నాడు. సహజానందుడు తృప్తిగా తలాడించాడు. కానీ ఆయన ప్రధాన శిష్యుడు చిన్మయుడికి మాత్రం తన గురువు గారికేమన్నా మతి చాంచల్యం కలిగిందా అన్న అనుమానం వచ్చి ఆయనకేసి తేరిపారా చూశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సహజానందుణ్ణి గురించి చిన్మయుడికి కలిగిన అనుమానం లాంటిదే నాకు కలుగుతున్నది. ఆశ్రమవాసం తనకు తానే కోరిన ప్రతాపుణ్ణి అనర్హుడి కింద జమగట్టి కోపగించుకుని ఆయన్ను పంపివేయటం ఆశ్చర్యంగా లేదా? అదే సమయంలో రాజగిరి నగరంలో పరమ దుష్టుడని పేరు మోసిన దుర్జయుణ్ణి ఆశ్రమంలో తనకు శిష్యుడిగా ఉండమని ఆహ్వానించడం వింతగా లేదా? సహజానందుడి ఈ వింత ప్రవర్తనకు కారణం ఏమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సహజానందుడి ప్రవర్తన గురించి ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఆయన పండితుడుగా, తత్వజ్ఞుడిగా సమాజం పట్ల తన బాధ్యత ఎరిగినవాడు. రాజు నందికేశ్వరుడు అరాచక స్థితిలో ఉన్న రాజగిరికి పాలకుడుగా ప్రతాపుణ్ణి నియమించాడని వినగానే ఆ యువకుడు కడు సమర్థుడని సహజానందుడు గుర్తించాడు. అలాంటి వాళ్ళ స్థానం ఆశ్రమాల్లో కాదు, ప్రజల మధ్య. ఇక దుర్జయుడి సంగతి అంటావా? నగరంలోని అరాచక స్థితికి అంతటకు అతడే కారకుడు. తాను మహారాణి బంధువునన్న గర్వంతో ఉన్నవాడు. అలాంటి వాణ్ణి కనీసం 6 మాసాల పాటైనా తన ఆశ్రమంలో ఉంచగలిగితే ఈ లోపల ప్రతాపుడికి అతడి సహచరుల్ని కఠినంగా శిక్షించే అవకాశం కలుగుతుంది. ఆ తరువాత దుర్జయుడు ఆశ్రమం వదిలిన సహచరులు లేని ఒంటరివాడవుతాడు. అప్పుడు అతన్ని అదుపులో పెట్టడం ప్రతాపుడు వంటి సమర్థుడైన పాలకుడికి ఏమంత కష్టం కాదు. సహజానందుడు ఇలా ఆలోచించే ప్రతాపుడు దుర్జయుల పట్ల భిన్నంగా ప్రవర్తించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథా సమాప్తం. నీలాంజన చర్య. బేతాళ కథలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏదైనా పంతానికి దిగి ఇలా భీకర వాతావరణంలో శ్రమపడుతున్నావేమో అన్న అనుమానం కలుగుతున్నది. నువ్వు ఎలాంటి పంతంలోనైనా నెగ్గగలవనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నెగ్గే సమయంలో నీలాంజనల అయోమయమై విజయాన్ని ప్రత్యర్థుల పాలు చేస్తావేమోనన్న అనుమానం కలుగుతున్నది. సునాయాసంగా చేజిక్కించుకోవలసిన జీవితాన్ని కాలదన్ని విపరీత చర్యకు పాల్పడిన ఒక గంధర్వ కుమారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ప్రియవదనుడనే రాజు పరిపాలించే వైశాలి రాజ్యం దక్షిణ సరిహద్దున ఉన్న త్రిశృంగం అనే ప్రాంతంలో కళాధరుడు అనే అద్భుత శిల్పకారుడు ఉండేవాడు. అతడు చెక్కే శిల్పాలను అందరూ మెచ్చుకునేవారు. ఒకనాటి పున్నమి రాత్రి అతడు ఆరుబయట పడుకొని ఉండగా కలలో ఒక అద్భుత సౌందర్య రాశి కనిపించి, నా విగ్రహాన్ని నువ్వు మలిస్తే ఎలా ఉంటుందో చూసుకోవాలన్న కోరిక కలిగింది. నా కోరిక తీర్చగలవా అని అడిగింది.
నీ అంతటి సౌందర్యరాశి శిల్పాన్ని రూపొందించకపోతే నా శిల్పకళా నైపుణ్యానికి సార్థకత ఉండదు. అయినా నువ్వెవరు అంటుండగా ఆమె అదృశ్యమై కళాధరుడి కళ చెదిరిపోయింది. కానీ ఆమె రూపం మాత్రం అతడి మనోఫలకం మీద అలాగే నిలిచిపోయింది. మరునాడే అతడు సెలయేటి సమీపంలో శిల్పాన్ని చెక్కడం ప్రారంభించాడు. కళాధరుడికి కలలో కనిపించిన అందాల రాశి పేరు నీలాంజన, గంధర్వరాజు కుమార్తె. మరుసటి పున్నమి రేయి చెలికత్తెలతో వనవిహారానికి బయలుదేరిన నీలాంజన వారికో విశేషం చూపుతానని చెప్పి భూలోకానికి వెంటబెట్టుకుని వచ్చింది. సెలయేటి సమీపంలో నీలాంజన పాలరాతి శిల్పం చూసి చెలికత్తులు ఆశ్చర్యచకితులై, నీ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది అని అడిగారు ముక్తకంఠంతో. నేను కలలో కనిపించిన మాత్రాన్నే కళాధరుడనే శిల్పి దీన్ని చెక్కాడు అన్నది నీలాంజన. అద్భుతం, దీనికే గనక ప్రాణం వస్తే మరెంత బాగుంటుందో అన్నది ఒక చెలికత్తె. ప్రాణమే కాదు, దీనికి నీ తెలివితేటలు కూడా ఉంటే చక్కని క్రీడ ద్వారా వినోదించవచ్చు అన్నది రెండవ చెలికత్తె. ఏమిటా క్రీడ అని అడిగింది నీలాంజన. నువ్వు చాలా తెలివైన దానివని గొప్పలు పోతుంటావు కదూ, దాన్ని భూలోకంలో నిరూపించాలి. నువ్వు ఈ శిల్పానికి ప్రాణం పోస్తే మానవకాంత అవుతుంది. ఆమె నువ్వే అయి ఉండాలి గనక నీ మనసును, నీ తెలివితేటలను ఆమెతో పంచుకోవాలి. అంటే నువ్వే ఇద్దరుగా భూలోకంలోనూ గంధర్వలోకంలోనూ ఉండాలన్నమాట. భూలోకంలో నీకు అద్భుత శక్తులు ఉండవు కనుక కష్టాలతో కూడుకున్న మానవ సమాజంలో నెగ్గుకు రావాలి. సమ్మతమేనా అన్నది మూడవ చెలికత్తె. సమ్మతమే అన్నది నీలాంజన. మరొక ముఖ్య విషయం, భూలోకంలో ఉండబోయే నీలాంజనకు తానొక గంధర్వకన్య అన్న విషయం తప్ప మరేది జ్ఞాపకం ఉండకూడదు అన్నది నాలుగో చిలికత్త. అన్నిటికీ అంగీకరించిన నీలాంజన శిల్పానికి ప్రాణం పోసి చిలికత్తెలతో గంధర్వలోకానికి తిరిగి వెళ్ళింది. భూలోకంలో అప్పుడే ప్రాణం పోసుకున్న నీలాంజన నిద్ర నుంచి లేచినట్టు తన్ను తాను చూసుకుని ఆశ్చర్యపోయింది. గంధర్వలోకం వెళ్ళటానికి ప్రయత్నించి విఫలమై తను అద్భుత శక్తులు కోల్పోయినట్టు గ్రహించింది. అక్కడి నుంచి లేచి నడుచుకుంటూ తెల్లవారేసరికి ఒక అడవిని సమీపించింది. అక్కడ పొదల చాటు నుండి ఒక పులి తన మీదకి దాడి చేయటానికి ఆయత్తమవుతూ ఉండడం గమనించి దానిని నిరాయుధపాణిగా ఎదుర్కోబోయింది. అంతలో గాలిని చీల్చుకుంటూ వచ్చిన ఒక బాణం పులిని తాకడంతో అది భయంకరంగా అరుచుకుంటూ పారిపోయింది. మరికొంతసేపటికి గుర్రంపై వచ్చిన ఆజానుబాహువైన ఒక యువకుడు ఆమె చెంత దిగాడు. పులిబారి నుంచి ఆమెను కాపాడింది అతడే. విభారకుడు అతడి పేరు. మెరుపు తీగలాంటి నీలాంజన అందానికి ముగ్ధుడైన విభారకుడు, ఎవరు నువ్వు? ప్రమాదభరితమైన ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. ప్రస్తుతం ఈ లోకంలో నా అన్నవాళ్ళు లేరు. గౌరవప్రదమైన జీవనోపాధిని వెతుక్కుంటూ వచ్చాను. సాయపడగలవా అన్నది నీలాంజన అతడి పట్ల తనకున్న ఇష్టాన్ని బయటపెట్టకుండా. నువ్వు కత్తిపట్టి యుద్ధం చేయగలిగితే నీ ఉద్యోగం సమస్యే లేదు. అవంతి దేశపు రాజు రాజ్యకాంక్షతో మన దేశంపై యుద్ధం ప్రకటించాడు. సైనిక బలంలో ఆ రాజు మనకన్నా అధికుడు. అత్యయిక పరిస్థితిని ఎదుర్కోవడానికి మన రాజు ఇంటికొకరు సైన్యంలో చేరవలసిందిగా ప్రకటించాడు. అందుకే నేను వెళుతున్నాను. నువ్వు పురుష వేషంలో సైన్యంలో చేరి నీ శక్తి ద్వారా స్త్రీలు అబలలు కారని నిరూపించి ఆ తరువాత నిజం చెప్పు అన్నాడు విభారకుడు. నీ ఆలోచన బాగుంది అన్న నీలాంజన పురుష వేషం ధరించి అతనితో కలిసి వెళ్ళి సైన్యంలో చేరింది. మరుసటి రోజు బలవంతుడైన శత్రువును ఎదుర్కోవడం ఎలాగా అని రాజు మంత్రులతో సేనాధిపతితో చర్చించుతూ ఉండగా పురుష వేషంలోని నీలాంజన రాజును దర్శించి, మహారాజా, నేనొక వ్యూహం రచించాను. అది మీకు నచ్చితే ఆచరించండి, లేకుంటే నా శిరశ్ఛేదం చెయ్యండి అన్నది. ఏమిటో చెప్పు అన్నాడు రాజు ఆత్రతగా. శత్రువు మనకన్నా బలవంతుడైనప్పుడు వెంటనే ముఖాముఖి పోరాడకూడదు. మొదట యుక్తిగా అతన్ని చికాకు పెట్టాలి. శత్రు సైన్యంలో అలజడి పుట్టించి అతడి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి.
ఆ తరువాత యుద్ధానికి దిగాలి అంటూ తన వ్యూహరచనను వివరించింది నీలాంజన. అది రాజుకెంతో నచ్చి వెంటనే అమలుపరిచాడు. మొదట వైశాలి సైన్యంలోని విలుకాండ్రు రహస్యంగా తూర్పు కొండలను చేరుకున్నారు. అక్కడి నుంచి అకస్మాత్తుగా బాణాల ద్వారా తేళ్లను, సర్పాలను, ఆ తర్వాత మంటలను అవంతి సైన్యం మధ్యలోకి వదిలారు. దాంతో ఆ సైన్యం గందరగోళానికి గురయ్యింది. ఆ తరువాత వాళ్ల మీదకి వేట కుక్కలను ఉసిగొల్పారు. శత్రుసేనలు చికాకుగా ఉన్న సమయంలో 4 వైపుల నుంచి వైశాలి సేనలు దాడి చేసి చిత్తు చేశారు. అవంతి ఓడిపోయి రాజు బందీ అయ్యాడు. వైశాలి ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. రాజు పురుషవేషంలోని నీలాంజన్ను ఎంతగానో మెచ్చుకున్నాడు. అప్పుడు నీలాంజన పురుషవేషం తొలగించి, మహారాజా, మిమ్మల్ని పురుషుడిగా మభ్యపెట్టినందుకు నన్ను క్షమించండి. నాకు నా అన్నవారు ఈ లోకంలో లేరు అన్నది. ఆమె స్త్రీ అని తెలియగానే మహారాణి పరమానందం చెంది, వారసులు లేని మనం ఆమెను దత్తత తీసుకుందాం అన్నది రాజుతో. రాజు కూడా సంతోషించి నీలాంజన్ను దత్తత తీసుకోవడమేగాక వైశాలి రాజ్య సామ్రాజ్ఞిగా పట్టాభిషేకం చేశాడు. నీలాంజన, విభారకుడు పరస్పరం ప్రేమించుకుంటున్నారని తెలియడంతో వారి పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించారు రాజదంపతులు. ఆ విధంగా తన తెలివితో ఉన్నత స్థానానికి ఎగబాకి గంధర్వలోకంలోని చెలికత్తలు పెట్టిన పరీక్షలో నెగ్గింది నీలాంజన. భూలోకపు నీలాంజన, గంధర్వలోకపు నీలాంజన ఇరువురికి ఒకే మనసు కావడంతో సున్నితమైన సందర్భాలలో భూలోక నీలాంజనకు కలిగే భావోద్వేగాలు గంధర్వలోక నీలాంజనకు కూడా కలగసాగాయి. విభారకుడి పట్ల ఆమె మనసులోను ప్రేమ అంకురించడంతో ఆమె భూలోక నీలాంజనకు అంతం పలకాలని ఆమె ఉన్న ఏకాంత మందిరానికి వచ్చింది. ఆమెను చూసి, అచ్చం నా ప్రతిబింబంలా ఉన్నావు, ఎవరు నువ్వు అని అడిగింది భూలోక నీలాంజన ఆశ్చర్యంతో. నేను కాదు, నువ్వు నా ప్రతిబింబం. నువ్వు నా రూపంలోని ఒక శిల్పానివి. నీకు ప్రాణం పోసింది నేనే. నీలో ఉన్నది కూడా నా మనసే. నెచ్చెలులతో క్రీడా వినోదం కోసం నిన్ను పంపాను. ఇప్పుడు నీ పాత్రకు ముగింపు పలకడమే తరువాయి, అందుకే వచ్చాను అన్నది గంధర్వలోక నీలాంజన. జీవితంలో నువ్వెప్పుడైనా ఓడిపోయావా అని అడిగింది భూలోక నీలాంజన. లేదు అన్నది గంధర్వలోక నీలాంజన. నీ మనసే నాలో ఉన్నప్పుడు నీకున్న మనోబలం నాకు ఉంటుంది కదా. నీ చేతిలో నేనెలా ఓడిపోగలను? నా పాత్రకు ముగింపు పలకడం నీకు సాధ్యం కాదు అన్నది భూలోక నీలాంజన దృఢమైన కంఠస్వరంతో. నీలో కలిగే స్పందనలే నాలో కలుగుతున్నాయి. అది నాకు కష్టంగా ఉంది. మన ఇద్దరిలో ఒకరి జీవితం పరిసమాప్తమైపోవాలి. కష్టాలు అనుభవిస్తున్న మానవకాంతమైన నీ పాత్రకు ముగింపు పలకడం న్యాయం అన్నది గంధర్వలోక నీలాంజన. నేను కష్టాలు అనుభవించడం లేదు. నువ్వు మానవులను తక్కువ అంచనా వేస్తున్నావు. స్వశక్తితో మనుషులు ఎన్నో ఘనకార్యాలు సాధిస్తున్నారు. ఇక్కడి ఆప్యాయతలు, అనురాగాలు విశిష్టమైనవి. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నది భూలోక నీలాంజన. గంధర్వలోక నీలాంజన తీవ్రంగా ఆలోచించి హృదయం నుంచి పుట్టిన అగ్నిలో తన్ను తాను దహించుకుని భస్మమైపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తను ప్రాణం పోసిన పాత్రకు ముగింపు పలికే సామర్థ్యం ఉండి కూడా నీలాంజన ఆత్మాహుతి ఎందుకు పాల్పడింది? భూలోక నీలాంజనతో మనసు భాగం పంచుకున్న తరువాత ఆమె వివేకాన్ని కోల్పోవడమే ఈ విపరీత చర్యకు కారణమా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు. దానికి విక్రమార్కుడు, గంధర్వలోక నీలాంజన తన శిల్పానికి ప్రాణం పోశాక భూలోక నీలాంజన సాధించిన విజయాల ద్వారా భూలోకవాసుల శక్తి సామర్థ్యాలను తెలుసుకునే అవకాశం ఆమెకు కలిగింది. భూలోక నీలాంజన మాటల ద్వారా మానవులు మహోన్నతులన్న విషయం ఆమెకు మరింత స్పష్టమైంది. ఈ స్థితిలో భూలోక నీలాంజన స్వయంగా నిర్మించుకున్న జీవితాన్ని కాజేయటం ఆమెకు ఆమోదయోగ్యం కాదు. పైగా ఇరువురి మనసులు ఒకటే కనుక ఇరువురి మనసుల్లోనూ విభాకుడు ఉన్నప్పటికీ అతడు ప్రేమించింది భూలోక నీలాంజనను మాత్రమే. అసలు విషయాన్ని దాచి విభాకరుణ్ణి వివాహమాడటం, ఒకవేళ అతడు నిరాకరిస్తే భగ్న ప్రేమికులుగా
జీవించడం ఆత్మాభిమానం గల నీలాంజనకు సాధ్యం కాని పనులు. ఇవన్నీ ఆలోచించే ఆమె ఆత్మాహుతికి పాల్పడింది. ఇదంతా నిశ్చుల్ల క్రీడా వినోదం తీసుకువచ్చిన అనూహ్య ప్రమాదం అన్నాడు విక్రమార్కుడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.